ఓం హరి ఓం విఘ్న వినాయకాయ నమః వాగ్దేవి నమః నమస్కారం ప్రార్థ్యం కరిష్యే. ఓం స్వామి శరణమయ్యప్ప. శబరిగిరివాసుని కృపా కటాక్ష సిద్ధిరస్తు, సర్వదేవతల కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఆత్మీయ బంధుమిత్రులకి నా యొక్క సనాతన ధర్మ హైందవ ధర్మరక్షకులకు, ధర్మంలో ఉండేవారికి నా యొక్క పాదాభివందనములు. ఈరోజు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు విశేషంగా సంక్రాంతి పండుగ గురించి అన్ని విధాలుగాను అందరికీ తెలిసి ఉంటుంది. దాని గురించి నేను మాట్లాడతలేదు. విశేషంగా ధనుర్మాసం గురించి ఈరోజు మీతో పంచుకోవాలని, మీతో మాట్లాడించి నేను మీతో మాట్లాడుతున్నాను. మనము పూర్వకాలం అంటే చాలా వెనుకేం పోయేపోవడం లేదు. ఒక 30-40 సంవత్సరాల ఇంకా పల్లెటూరులో ఎవరైనా ఉంటే, 20-30 సంవత్సరాలు ఇంకా పల్లెటూరు ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ యొక్క వీడియోని ఎవరైనా చూస్తూ ఉంటే, ఆ యొక్క గ్రామాల్లో ఒక భజన మందిరం ఉండను. ఆ భజన మందిరం నాడు ఈ ధనుర్మాసంలో అక్కడ ఉండే వాళ్ళంతా పెద్దలు చేరి, పిల్లలు పెద్దలంతా చేరి తెల్లవారు 5 గంటలకి అఖండ దీపం మత్తుకుంటారు. ఆ అఖండ దీపం ఆ గ్రామం చుట్టూకు ఉండే దేవాలయం పోయి సంకీర్తన చేసుకొని, దేవుని సంకీర్తన నామాలు సంకీర్తనలు చేసుకొని ప్రతి ఒక్క ఇంటి దగ్గర పోయి ఆ ఇంటి కాడ ఆ యొక్క దీపానికి పూజ చేస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి భక్తులకంతా వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. పల్లెటూరునికి వచ్చిన వాళ్ళకి మన యొక్క సిటీలో కూడా ఇప్పుడు కూడా ఉంది. చామరాజపేట, మనకి అక్కిపేట, ఇట్లా చాలా ఇప్పటికీ నడుస్తుంది. బలేపేట, ఇక్కడ కూడా ఇప్పుడు చామరాజపేటలో 4th మెయిన్లో పోతే ఈ రోజుకి భజన మందిరం ఉంది. మీరు అక్కడ పోతే మీరు చూడవచ్చు. 4th మెయిన్ 3rd మెయిన్లో భజన మందిరం ఈ రోజుకి ఉంది. ప్రతి ఒక్క శనివారం కూడా చామరాజపేటలో విశేషంగా ఒక నాకు తెలిసి ఒక 20-30 మంది చేస్తారు. శనివారం రాత్రి 10 గంటల గట్ట భజన చేస్తారు. ఇప్పటికీ ఈ యొక్క ఇప్పుడేమి అంత టెక్నాలజీ యుగం అంటున్నారు. ఈ టెక్నాలజీ యుగంలో కూడాను మన చామరాజపేటకి మీరు పోతారంటే, చామరాజపేటలో నేను చూసినది, ఆమెకు అక్కిపేటలో చూసినాను, బలేపేటలో కూడా నేను చూసినాను. నేను చూసిన జాగాలను మీకు చెప్తున్నాను, మీతో పంచుకుంటున్నాను. మేము చిన్నప్పుడు మా నాన్నగారు అంతా భజన మందిరం ఉన్న, ఆ భజన మందిరం మా నాన్నగారు వాళ్ళు పోతారు. వాళ్ళు ఒక పాటలు పడుకొని, ఆ దేవుని సంకీర్తన పడుకొని ఈ యొక్క ధనుర్మాసాన్ని విశేషంగా 30 రోజులు విశేషంగా జరుగుతుంది. కాలక్రమేణా అంతా ఇప్పుడు దాన్ని మురిచిపోతున్నారు. ధనుర్మాసం అంటే తెల్లవారు 5 గంటలకు లేసము, దేవాలయాలకు పోయి దేవాలయంలో ప్రసాదం తీసుకొని వచ్చేది ఇప్పుడు ఉండదు. ఈ ధనుర్మాసం ఎంత విశేషము ఏమి అనేది ఉంది కదా. దాన్ని మనం 30 రోజుల్లో చేసే పూజ పుణ్యం, ఆ యొక్క దేవత యొక్క ఆరాధన ఎంత పుణ్యం ఉందో ఈరోజు మీతో నేను ఒక 10-15 నిమిషాలతో పంచుకుంటున్నాను. ఆ యొక్క పుణ్యము ఈ 10 నిమిషాలు మీరు వింటే, ఈ యొక్క మన కథ అంటే నేను చెప్పే కథ అందరికీ తెలిసిన కథ అయినా కూడా ఒక్కసారి మళ్ళీ మనమందరూ దీన్ని వింటాము. వినకావడం వల్ల కొత్తగా ఉంటుంది, వినిండే వాళ్ళకి కొత్తగా బాగుంది అనుకుంటారు. అంత బాగుంటుంది, అందరికీ పుణ్యం వస్తుందనేసి ఈ యొక్క కథని మీతో పంచుకుంటున్నాను. ధనుర్మాసం యొక్క విశేషం గోదాదేవి. మనం తెలుగు వాళ్ళంతా గోదామాత అంటాము, గోదాదేవి అంటాము. తమిళనాడులో వస్తే అరవ దేశంలో వచ్చి ఆండాలు తల్లి అంటారు. మనము ఎక్కడ ఏడుకొండల దేవాలయం పోతే ఆండాల దేవి ఉండే ఉంటుంది. ఆ అమ్మ సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపము, మహాలక్ష్మినే అంటారు, భూదేవి కూడా అంటారు, ఆండాల దేవి. ఆ యొక్క చిన్న కథతో నేను మీతో పంచుకుంటున్నాను. మనము ఈ యొక్క పూర్తి దేవాలయాలకి తెల్లవారిపోతున్న ఈ విశేషమైనది ఇట్లా ఈ ధనుర్మాసంలో విశేషంగా తమిళనాడు కానీ ఎక్కడే కానీ 7 కోట్ల మంది దేవాలయం చాలా పోతారు. నిండా విశేషం పోతారు. గోదాదేవిది కథ చెప్తారు. గోదాదేవిని యొక్క పాఠాలు గోదాదేవి కథ వింటారు. ఇళ్ళ ఆండాల వైభవం మనిషి చాలా మంది చేపిస్తారు. నిండా మంది చేపిస్తారు. ఆండాల వైభవం మనిషి నిండా మంది చాలా బాగా చేపిస్తారు. ఈ ఆండాల దేవి యొక్క విశిష్టతని మనం కొంచెం వివరంగా తెలుసుకుంటాం. మనకి శ్రీవల్లి పుత్తూరు, అక్కడ ప్రతి ఒక్కరు పేరు జ్ఞాపకం పెట్టుకోండి. శ్రీవల్లి పుత్తూరు మధురై పొల్లాచి మధ్య భాగంలో వస్తుంది. ఈ మధురైనిక మనం పొల్లాచి దారిలో శ్రీవల్లి పుత్తూరు వస్తుంది. అక్కడ వటపత్ర సాయి పరమేశ్వరుడు వటపత్ర సాయి స్వరూపంలో ఆడుంది.
అత్యంత వైభోగమైన దేవాలయం. ఎంత పెద్ద దేవాలయం అంటే మీరు ఊహించగలి. ఇప్పుడు తమిళనాడులో ఈ రాజముద్ర ఉంది కదా, గవర్నమెంట్ ఒక సింబల్. ఆ గవర్నమెంట్ సింబల్ గోపురం ఉంది. ఆ గోపురము శ్రీవల్లి పుత్తూరు. మీరు తమిళనాడు యొక్క గవర్నమెంట్ లోగో చూడండి. ఆ లోగోలో మన యొక్క గోపురం ఉంది. ఆ గోపురం వచ్చి శ్రీవల్లి పుత్తూరు, ఆండాలదేవి, సాక్షాత్ లక్ష్మీదేవి. దీంట్లో ఒక సామెత చెప్తా ఉంటారు. ఏడుకొండల వానికి ఎప్పుడైనా వైకుంఠంలో బేజారైతే ఆయన ఏడొస్తాడంటే, ఒకటి తిరుపతికి వస్తాడంట, రెండు శ్రీవల్లి పుత్తూరుకి వస్తాడంట. పుట్టపత్రి సాయి కదా అయినా ఆడొచ్చి ఆరాముగా ఆనందంగా వైభోగంగా ఆడుంటాట. చూడండి ఎంత మన భారతదేశంలో ఎప్పుడో యుగాలది అంటారు, ఇప్పటికీ సాక్షాత్ దానికి ఆధారాలు ఉంది. ఈ పరాయి మత మనం ఏం చెప్తారు, వీళ్ళు అదంతా డమ్మి ఊరికే అంటారు. అది నిజంగా జరిగిందే కథ. మన పిల్లవాళ్ళకి మనం చెప్పేయాలి ఇదంతా. చూడప్ప, దేవుడు సాక్షాత్ ఇది ఉన్నాడంట వటపత్ర సాయి రూపంలో అనేసి. లేక విష్ణు వైకుంఠం విడిచి ఒకటి తిరుపతి, అట్లా బేజెత్తే శ్రీరంగము, లేదంటే వటపత్ర సాయి శ్రీవల్లి పుత్తూరుకు వస్తాడంట. ఈ శ్రీవల్లి పుత్తూరు విశేషము ఏమప్ప అంటే, అక్కడ పరమ దేవ భాగవతుడు ఉంటాడు. ఎలాంటి భాగవతుడు అంటే మీరు ఎవరు మనం ఊహించలేదు అంతటి పరమ భాగవతుడు. ఒక చాలా పేద కుటుంబంలో బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు. అతని పేరు విష్ణు చిత్తుడు. అతని పేరు విష్ణు చిత్తుడు, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ పరమ భాగవతముడు ఆయనకి ఏమీ తెలియదు. తెలిసింది ఒకటే తెలుసా, ఆయన ఇంటి చుట్టూకు ఒక తోట చేసుకుంటాడు. ఆ తోటలో రకరకాలైన పువ్వులు, తులసి చెట్లు. ఎంత బాగుంటుంది ఆ తులసి అమ్మ, తులసీదేవి ఆ ఇంట్లో నిజంగానే నివాసం ఉండేమో. అలాంటి తులసి చెట్లు, రకరకాల పువ్వులు. ఆయనకి ఏమరా పుణ్యం అంటే ఆ చెట్లని పెంచటము, ఆ చెట్ల రకరకాల పువ్వులు పెంచటము, ఆ పువ్వులను ఎత్తుకొని పోయి ఆ యొక్క వటపత్ర సాయికి సమర్పణ చేసేది. ప్రతి దినము ఆయనకి అదే చిన్నప్పటి నుంచి ఆయన బుద్ధి వచ్చినప్పటిగా, బుద్ధి రాకుండా ఉంటుంది మనకు తెలియదు, కానీ చిన్నప్పటి ఇంకా మనకు అదే పొట్టు. దేవాలయం కావాల్సిన పువ్వులు సంబంధించి రకరకాలుగా పూలు చేయటము, ఆ పువ్వుల్ని పరిమళమైన ఆ పువ్వులు ఎత్తుకుపోయి దేవునికి అలంకారం చేయటము, దేవునికి ప్రణామం చేయటం. అందరూ నవ్వుతూ ఉంటారు. ఏంద్రా అయ్యవారు, నీకేం పొడలేదరా స్వామి, నువ్వు ఇట్లే ఉండవు కదరా, నీకేం పెంగళాం బిడ్డలు వద్దా, ఏమి వద్దా, నీకేం వద్దా. పైకేమీ తెలియదు. ఆ అంటే ఈ రాదు, ఈ అంటే ఊ రాదు. పైకి తెలిసేది ఒకటే ఒకటి, తోట పని చేయటం, ఆ తోటలో వచ్చి పువ్వులు ఎత్తుకోకపోవడం, దేవునికి సమర్పణ చేస్తాం. అట్లా ఇట్లా అతనికి 50 సంవత్సరాలు వచ్చేస్తుంది. చూస్తున్నంతా నవ్వుతూ ఉంటారు, కానీ వీరు ఎవరిని తలకేసుకోరు. వీరికి తెలిసింది ఒకటి, ఆ యొక్క విద్య. ఆ విద్యను చేసుకుని ఆయన పోతూ ఉంటారు. ఇలాగే కాలక్రమం జరుగుతూ ఉంటుంది. ఒకేత మహారాజు విష్ణు వల్లభుడు అనేసి, వల్లభ మహారాజు, ఆయన పేరు విష్ణు వల్లభుడు ఉండే వల్లభరాజు, మొదలే మహారాజు ఆయన. ఆ మొదలే మహారాజు పర్యాటన. పర్యాటన అంటే ఆ కాలంలో రాజులు కష్టసుఖాలు ఏమేమి తెలుసుకుంటా ఉంటారు. జనాల యొక్క కష్ట సుఖాలని రాత్రిపూట వాళ్ళు మారువేషాలు వచ్చి తెలుసుకుంటా ఉంటారు. ఇప్పటికీ అదంతా ఉంది. ఇప్పుడు మన రాజకీయ నాయకులు మరిది కాదు, ఇప్పుడుండే దొంగ రాజకీయాలు మరిది కాదు. ఇప్పుడు కూడా మంచి రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ మనకు కనబడదు. అట్లాంటి మహారాజు వల్లభరాయుడు, విష్ణు వల్లభరాయుడు, వల్లభరాయుడు ఉంటారు ఆయన. ఆయన అట్లే చూస్తుంటే ఇక్కడికి వస్తాడు, మన శ్రీవల్లి పుత్తూరుకు వస్తాడు. ఆ రాత్రి అయిపోతుంది. రాత్రి అయిపోతేనే ఆయన ఎక్కడైనా కొనుక్కోవాలి కదా, కొనుక్కున్నప్పుడు అరుగు మీద ముందు పూర్వకాలంలో ఇల్లు ముందు అరుగు వచ్చే వాళ్ళకి అక్కడ అరుగు మీద కొనుక్కోనికి వాళ్ళు సౌకర్యం భోజనాలు అన్ని పెడతా ఉంటారు. అది మా ఊర్లో కూడా, మా ఇంట్లో కూడా ఉంది అరుగన. ఇప్పుడు కార్యక్రమం అరుగులంతా వెళ్ళిపోయిందండి. ఆ అరుగు మీద కొనుక్కుంటాడు. ఒక పక్కలో ఒక సన్యాసి కొనుక్కో ఉంటాడు. సన్యాసి కొనుక్కుంటే, ఏం స్వామి బాగున్నారా, భోజనం అయినా అడుగుతుంటే ఆ సన్యాసి అంత అయ్యిందప్ప, ఆనందంగా ఉన్నాను అంటాడు. సరే ఎట్లున్నారు మీ యొక్క, అంటే రాజు కదా, రాజు తెలుసుకోవాలి కదా ప్రజల యొక్క కష్టాలు ఏమని తెలుసుకోవాలి కదా. రాజు అడుగుతాడు, ఏం ఎట్లున్నారు, మీరంతా బాగున్నారా, మీ యొక్క బిడ్డలు పాపలంతా బాగుండారా అన్నాడు. రాజు అడిగితే, స్వామి బాగా ఉన్నాం స్వామి, మా రాజు బాగుంటారు, మేము బాగుంటాము. ఏం సమ్ జీవితంలో వయసులో కష్టపడతాము, బాగా సంపాదించుకుంటాము, అంతా అయినాక కాలం మీద కలుసుకొని ఉంటాము, బిడ్డలు పాపలు చూసుకుంటారు, చూసుకోలేక ఏడవగాలు ఉంటాము. దీనిపైన ఏమి స్వామి, దీనిపైన మనం నేర్చుకోవాల్సింది రాజుకి చెప్పిస్తాడు ఆయన, ఒక సన్యాసి.
మోక్షం తెలుసుకోవాలప్పా మనము. ఈ జీవితం ఇంతే, ప్రతి ఒక్కరు నేను, నా పెండ్లాము, నా బిడ్డలు, నా బిల్డింగ్లు, నా సొమ్ము, దీంట్లోనే మనం కదప్ప. మనం మోక్షం ఏమి, మన జన్మ ఏమిటికి, మన జన్మ అంతరం ఏముంది, మనం ఏం తెలుసుకోవాలనేసి ఆ రాజుకి ఆ బిచ్చిగా చెప్పేస్తుంది. అంటే సన్యాసి బిచ్చిగా అంటుంది. అప్పుడు రాజుకి క్షణకాలంలో మనసు చంచలమైపోతుంది. ఇంత మాత్రం నేను బాగున్నాడు, అంతా బాగున్నట్టు మోక్షం తెలుసుకోవాలంటాడే, ఏమిది మోక్షం అంటే అనేసి రాజుకి ఒక రాజు కదా సరే అనేసి అనేసి ఆయన ఆ తెలుగుతో దీనికి పడిస్తుంది. వాళ్ళు మొదలే తన సామ్రాజ్యానికి దీనికి పడిస్తుంది, తన యొక్క అంతఃపురానికి పడిస్తుంది. అంతఃపురంలో పూకొట్టి అక్కడ మస్తానికి అందరినీ పిలుస్తారు. అందరినీ పిలిచి నాకు మోక్షం కావాలి, నేను మోక్షం కావాలంటే నేను ఏం చేయాల, నాకే దీని మీద ఆధారాలతో నాకు నిరూపించాల, మీరు ఆధారాలతో నిరూపిస్తే వాళ్ళకి 1,00,000 వరహాలు ఇస్తాను అంటాడు. ఆ కాలంలో 1,00,000 వరహాలు అంటే ఎంతండి, ఇప్పుడు 1,000 కోట్లు అనుకోండి. అప్పుడు 1,00,000 వరహాలు అంటే ఇప్పట్లో 1,000 కోట్లు అంటాడు ఆ రాజు ఏం చేస్తారు, అందరినీ పిలిపిస్తారు, దానికి దండోర వేపిస్తారు. అప్పుడు గ్రామాలకు దండోర వేస్తారు, దండోర వేస్తారు. ఆయన ఏం చేస్తారు, పెద్ద కమ్మాన్ని కడతాడు. ఆ కమ్మం కట్టేసి అక్కడ 1,00,000 వరహాలు మూట కడతాడు. ఇప్పుడు పెద్ద కమ్మము, ఆ కమ్మానికి 1,00,000 వరహాలు మూట కడతాడు. దీన్ని ఎవరు ముట్టకుండా చేయకుండా నా యొక్క ఈ యొక్క దేవుడికి చెప్పిన మార్గం ఏమంటే ఆ యొక్క మూట అదంతా కింద పడాలి. ఇది దండోర వేస్తాడు. అక్కడ ఉండే వాళ్ళంతా ఎందరో మహానుభావులు వస్తారు, ఎందరో యొక్క దేవుని గురించి చెప్పేవాళ్ళు ఎందరో వస్తారు. ఎవరు వస్తేనో అది అయ్యేది, దాన్ని నిరూపించక అవుతుంది. అప్పుడు సాక్షాత్తు మన విష్ణు చెప్తున్నాడు కదా, వీణ కూడా చేస్తూ ఉంటాడు. ఏడుకొండల వాడు మన విష్ణుమూర్తి, అయ్యో నాయన ఎప్పటికీ నాకే కష్టపడుతున్నావు తప్ప నువ్వు ఏం చేస్తున్నావు నాయన అంటాడు. మీకు విష్ణు చిత్తుడు అంటే గరుడాల అంశము అంటారు. ఇప్పుడు మనము రామానుజాచార్యులు వచ్చి ఆదిశేషుని అంశం అంటాము, శంకరాచార్యులు వచ్చి పరమశివుని అంశం అంటాము, మళ్ళీ వాదిరాజులు వచ్చి సాక్షాత్ హయగ్రీవుని అంశం అంటారు. అట్లా ఆదిశేషుని అంశంలో పుట్టిన రామానుజాచార్యులు ఉండొచ్చు, సాక్షాత్ పరమేశ్వరుడు పుట్టిన శంకరాచార్యులు ఉండొచ్చు, హయగ్రీవ అంశంలో పుట్టిన వాదిరాజులు ఉండొచ్చు. వీళ్ళంతా పరమ దేవన యొక్క అంశంలో వాళ్ళు వచ్చిండేవాళ్ళు. అట్లా మనకి ఇక్కడ విష్ణు చిత్తుడు గరుడ అంశంలో వచ్చిండేవాళ్ళు. మనకు అర్థమే లేదు ఈ యొక్క దేవాన దేవతలు లీల ఆట మనకేం అర్థమే లేదు. ఎవరు ఏమికి వచ్చినా మనకు అర్థమే లేదు. చూడండి, ఒక సన్యాసి చెప్పడానికి రాజుకి ఎంత బాగా జ్ఞానోదయమాయా, అలాంటిది పరమాత్మ సాక్షాత్ వైకుంఠం నీకు వస్తాడు. నాయన విష్ణు చిత్త అప్పుడు మాట్లాడుతూ ఉందంట. చాలా మంది మనం చూసాము, బెటర్ కన్నప్ప ఇదంతా ఉండదు కదా, బెటర్ కన్నప్ప అంతా విన్నారు కదా, అదంతా సాక్షాత్ ఈశ్వరుడు వారి దగ్గర మాట్లాడుతూ ఉండే. ఇలాంటి సక్కుబాయి దగ్గర ఎంతో ఉంది, అదంతా చెప్తే చాలా అయింది. ఈ యొక్క విష్ణు చిత్తుడు విష్ణుమూర్తి మాట్లాడుతుండు. విష్ణుమూర్తి చెప్పినట్ట, నాయన ఎప్పుడు ఇట్లే చేసుకోండి, ఎట్లా నీ చెయ్యిలంతా కాయలు కాసేసింది, ఆ చెయ్యలు చూడి రాళ్ళతర అయిపోయింది స్వామి, దీనికిన్నా ఏం పర్లేదు స్వామి, నీ వచ్చి నాతో మాట్లాడుతున్నావు, రకరకాల పూలు చేస్తాను, రకరకాలు నీకు సమర్పం, దీనికి నేను కాల్సామంటే లేదు, నువ్వు మొదలైపో, మహారాజు దగ్గరపో, వల్లభ రాజు దగ్గరపో, నువ్వు అక్కడ పోతుంటే నేను నీకు ఎంత ఇచ్చేస్తాను, నేను నీకు చెప్తాను. నీకు అంత స్వామి ఆ అంటే ఈ రాదు, ఈ అంటే ఊ రాదు, నేను పోయి ఆ మహారాజు దగ్గర పోయి అవమానం అయితే నాకు అవమానం వేసి నేను చేస్తే నీ పూజ చేసుకో, నీ పూలు ఇచ్చుకోనను, ఏమన్నా నీకు పేరు తప్పిపోతుంది స్వామి, ఏమన్నా మహావిష్ణు భక్తులు అవమానం పాలైపోయంటే నాకి మీ పేరు వెళ్ళిపోతుంది కదా స్వామి, అప్పుడు నేనెంత బాధపడాలి స్వామి అంటే, లేనైనా నువ్వు పోయిరా నీకేలా అంటాడు. నేను పోను అని వీణ. లాస్ట్లో పరమేశ్వరుడు ఆయన శంకు చక్ర గదాయిపోతుంది కదా, ఆ శంకుల ఆయనకి తల్లిని ఊరికే ఇక తల్లి తెచ్చేస్తారు. ఆ శంకు ఊరికి తెలియంది ఒకటే, అంతే. ఆయన మాయలా కంప్లీట్ ఇదే వారికి చెప్పలే సీదా మొదలైకి వెళ్ళిపోతారు. రాజు వెళ్ళిపోతారు, రాజు ఆస్థానంలో అంతా కూకో ఉంటారు, అందరూ వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వీని చూస్తే అతను నవ్వేస్తారు. అరే విష్ణు చిత్త నువ్వేం చెప్తావు నాయన అంటే, ఆయన ఏమి అక్కడ పోయిన తక్షణం అనల్కంగా ఆ పద్యాలు, ఆ శ్లోకాలు, ఆ వేదాలు ఏం కావాలా, మీకు ఏం కావాలా వాడు చెప్తా ఉంటే అక్కడ ఉండే వాళ్ళంతా అట్లే తర ఒళ్ళు జల్దరిచ్చిపోతారు, తర అందరూ నిజమైన వైకుంఠంలో కనకపోతారు.
అక్కడ ఆయన చెప్పిన పాశాంకుశాలు అంటారు. ఆయన చెప్పిన ఓ పాశాంకుశము అంత దారుణం ఉంటుంది. ఎవరైనా మనము రామానుజాచార్యులు ఈ ఆల్వార్లు యొక్క చదివితే ఇప్పుడు మనం ఎట్లా మనము గాయత్రి జపము ఓంకారం మనం ఎట్లా నేర్చుకుంటామో అట్లా ఈ యొక్క ఆల్వార్ల యొక్క పాశాంకుశాలు చెప్తారు. పాశాంకుశాలు ఏమంటారు కదా, 12వ అంశాలు దాన్ని చెప్తానే వాళ్ళ ప్రతి ఒక్క ఒళ్ళాండు అనేసి ఒక పాట పడుతుంది చూడండి మీరు. మన ఆల్వార్ల యొక్క దేవాలయాలకు పోతే వాళ్ళు పాట పడతారు. ఏడుకోడలో లాస్ట్ వళ్ళాండు అనేసి ఆ తమిళ్ సాహిత్యం అది. ఆ తమిళ్ సాహిత్యమే అక్కడ చేస్తారు. రామానుజాచార్యులు యొక్క వీళ్ళంతా వీళ్ళంతా ఇదే వాళ్ళ యొక్క తమిళే ఆల్వార్లు కంప్లీట్ ఆ తమిళ్ శాసనాలే వాళ్ళది. అది తమిళనాడులో ఉంది కాబట్టి తమిళ శాసనాలే అక్కడ చాలా ఉంది. మన సంస్కృతంలో లేదు అది. అదే కానీ సంస్కృతంలో ఈ యొక్క ఇది ఉంటే ఈ యొక్క కంప్లీట్ ఉన్నిటి దాని వైభవమే వేరే అయిపోతుంది. అది తమిళ్లో ఉంది కాబట్టి ఈ యొక్క ఆల్వార్ల యొక్క దీంట్లో ఉంది. అక్కడ చెప్పినాక ఆయన చెప్తా అంటే ఆ విని చేసి ఆ మూట పైని కట్ల కింద పడుతుంది. అక్కడ ఉండే వాళ్ళంతా ఆనందిస్తారు. రాజు అయితే పరమానందం పడతాడు. అంతే ఆ 12 ఒక భాషాంకుశాల్లో ఉండే ఒక అర్థం చెప్తాం. అంటే మనకు రాదు కాబట్టి అది చెప్పేకి మనం చెప్పేకేయాలి కాబట్టి తెలిసిన వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ 12 భాషాంకుశాలు చెప్తే భగవద్గీత అనుకోండి మీకు అర్థమైంది చెప్తాను. రామాయణం అనుకోండి ఎవరికైనా భగవద్గీతలో భాగవతంలో కొన్ని అర్థం చెప్తే ఎంత బాగా చెప్తారు. అట్లా ఆ 12 భాషాంశాలు చెప్తే అక్కడ ఉండే వాళ్ళకి విని అక్కడ ఉండే వాళ్ళు చేరిండే వాళ్ళు మహాన్మని కవులు ఋషులు ఎందుకు ఉంటారు అందరూ చేరి ఆయన్ని ఒక పల్లెకిల పెట్టి ఆ 1,00,000 వరహాలు ఇచ్చి ఊరంతా మెరిగించేస్తారు. పరమేశ్వరుడు విష్ణువు గరుడ వాహన పైన లక్ష్మీదేవి శ్రీదేవి భూదేవి సమేతంగా వచ్చేస్తారు. అరే నా యొక్క గరుడ వాహనము అంటే నా గరుడ అవతారంలో వచ్చిందా నా యొక్క విష్ణు జీతునికి ఇంత ఆనందంగా చేస్తున్నసే వైకుంఠం ఇంకా బయట వచ్చి చూస్తాడంట. అప్పుడు నేను చేయలెత్తి ఆ విష్ణు పాదాలనే చూస్తాడంట. స్వామి ఇదంతా నీదే, నువ్వు చేపించింది, నీ యొక్క అనుగ్రహము, నువ్వు ఆ శంకు తాకిస్తే నాకు అది ఏమో నేను చెప్తాను స్వామి, దీంట్లో ఏం మాయో ఏం మరమో నాకు తెలియదు స్వామి, అంతా నీదే స్వామి, నాకు నీకేమి సంబంధం లేదు అంటే. అదే మనమైతే ఇంత ఎక్కింటే మన గర్వం అక్కడ ఎక్కింది, నెత్తిపై నెక్కేసి ఎవడు కళ్ళ కడపడము అంటాం. కానీ విష్ణుజిత్తుల వారు సాక్షాత్ ఆ గరుడ అంశం కాబట్టి వాళ్ళు ఆ యొక్క మెరుగని ఆ యొక్క రాజభోగము ఆ యొక్క రాజే స్వయంగా ఆయన మోసి ఆయన దీంట్లో విసురుతాడంట. ఆయన చల్లగా గాలరాని అంతా వచ్చినాక ఆయన సీదాగా ఆ యొక్క ఒటపత్త సాయి వచ్చేస్తారు. ఆ దేవస్థానికి వచ్చి ఆ దుడ్డు రూపాయి కూడా ఎత్తుకుంటారు. అది ఆ ముట్టును కూడా ముట్టడు. అది తోమి అట్లా దేవాలయం ఇచ్చిస్తారు. స్వామి మీరంతా దీన్ని ఉపయోగించకుండా మీరు దీన్ని ఎత్తుకోండా, మీరు ఏమన్నా చేసుకోండి. తిరిగా వీని మామూలు తోటపండి అదే పువ్వులు పెట్టడం అదే చీటు. వీని సాక్షాత్ విష్ణు పరమాత్మ ఆల్వార్ల మొదటి ఆల్వార్ అంటారు, ప్రథమ ఆల్వార్ అంటారు. ఆల్వార్లు ఎందరో ఉన్నారు, అందరూ ఆల్వార్ల ఈయన ప్రథమ ఆల్వార్ అంటారు. వీని తిరిగా మన తిరుమలి అని ఈయన తోట పని చేసుకుని ఇచ్చేసుకుని 400 ఆయనని మన తిరుమలి అనేసి అది చాలా విశేషం ఉందండి. అది మీరు యూట్యూబ్లో చూసి ఈ టెమిలియన్స్ అయితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మన తెలుగులో కూడా ఉంది. మన తెలుగులో కూడా వీళ్ళు మన నండూరి శ్రీనివాసరావు గారు, నండూరి శ్రీనివాస వాళ్ళు చాలా బాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నండూరి శ్రీనివాస మీరు చూస్తే వాళ్ళ దీంట్లో కూడా ఇదంతా ఉంటుంది. నాను నీకు ఆయనలో తిరుమలి అనేసి రాసి అంతా తమిళ్లోనే ఉండేది. అదంతా రాసిందరు. ఆయన అదే జీవనము, అదే ఆ యొక్క పువ్వులు కుట్టడము, దేవుని సమర్పణ చేసేది ఇట్లా చేసుకొని కాలక్రమేణా 55-60 ఏళ్ళ దగ్గర ఆయనకి వయసు కూడా వచ్చేస్తున్నాము. అప్పుడు మహావిష్ణువు వీనికి నేనేమైనా చేయాలి, వీనికి ఎట్లు చేస్తాము, ఇంత మనము డబ్బులు ఇచ్చినా డబ్బులు ఎత్తుకోలేదు, కీర్తి ప్రతిష్ఠ కూడా వీనికి తీసుకోలేదే, అంతా నాకే సమర్పణ చేశారు, వీనికి ఏమైనా చేయాలా, లక్ష్మీదేవితో పూకొని శ్రీదేవి భూదేవితో పూకొని ఆయన చూస్తూ ఉంటే అప్పుడు భూదేవికి అర్థమై సరే మనం ఏం చేయాలంటే అర్థమైపోతుంది భూదేవికి. ఆ భూదేవికి అర్థమైన తక్షణము తిరగా ఆ అమ్మ జ్ఞాత బిడ్డగా అంటే ఒక చిన్న పాపుగా ఆ తులసి వనల్లా అదంతదే వచ్చేస్తుంది. వీని తెల్లవారితో లేసిందే ఆయన అంతా తోటనంత శుభ్రం చేసుకొని దానికి ఏమేమి చేయాలి పూలంతా పీక్కుంటే ఒక బాలిక సౌండ్ పడుతుంది. ఆ బాలిక
ఆ అమ్మ ఆ తులసి వనంలో సాక్షాత్ ఆ లక్ష్మీదేవి భూదేవి అక్కడ ఉంటుంది. ఆ అమ్మాయిని ఎత్తుకొని ఆ అమ్మాయిని పాలన చేసుకొని సంపూర్ణంగా ఆ అమ్మాయికి ఏం పాలన, ఆ విష్ణుమూర్తికి ఏం పాలన చేసుకొని ఆ అమ్మాయిని జీవితాంతం ఆనందంగా సుఖంగా ఈయన తిరుమలి రాసుకొని ఇంకా వేరే వేరే కొన్ని శ్లోకాలన్నీ రాసుకొని ఆ యొక్క దేవుని కోసం శ్లోకాలన్నీ రాసుకొని ఆయన జీవనం నిలుపుతూ ఉంటాడు. ఈ యొక్క ఈ పద్మావతి దేవి అంటే గోదాదేవి అంటాము. ఆ మనము దీంట్లో వచ్చి మనం వీళ్ళు వచ్చి ఆండాళ్ళు అంటారు, మన తమిళనాడులో ఆండాళ్ళు అంటారు, మనం గోదాదేవి అంటాం. గోదాదేవి పెద్దదైతుంది, పెరుగుతుంది, బిడ్డకి యుక్త వయసు వస్తుంది. అమ్మ ఇక్కడ వీళ్ళు పూలు కుట్టి దేవునికి అలంకరణ చేస్తామంటే ఆ అమ్మ అంటే దేవి ఆ పూలంతా వేసుకొని ఫస్ట్ చూసుకుంటానంట. అంటే దేవి కదా, సాక్షాత్ మహాదేవి కదా. ఆ అమ్మ ఆ కుట్టిన పూలంతా ఆ అమ్మ వేసుకొని చూస్తా ఉన్నట. అర్థంలో చూస్తూ ఉంటే అయ్యో ఎంత బాగున్నాను, నేను ఎంత బాగున్నాను మురిసిపోతా ఉన్నట్ట. అష్టలక్ష్మి మహాలక్ష్మి అయినా దేవాన దేవి అయినా అంత అందగెత్త అయిన అంత అందమైన అమ్మని చూసే 2 కళ్ళు మనకైతుందా? మన కళ్ళు చాలు. ఆ అమ్మ తీసుకొని చేసుకుంటా ఉంటే ఇక అదే ఇంకా ఎత్తుకుపోయి దేవునికి సమర్పణ చేస్తూ ఉంటుంది. ఇది చాలా నిలుస్తూ ఉంటుంది. కానీ మన విష్ణు చిత్రంలో తెలిసేది ప్రథమ ఆళ్వాళ్ళు తెలిసేది ఏమనేసి ఆమె కొన్ని రోజులు ఇంకా కింద అక్కడ పూజలు చేసినప్పుడు ఆ యొక్క వెంట్రుక పొడవుగా ఉంది, అమ్మవారికి ఇచ్చేదాంట్లో దేవునికి అసలు ఇట్లా వెంట్రుకలంతా వస్తూ ఉంది, వెంట్రుకలు పొడవుగా ఉంది అని వాళ్ళు చెప్పినప్పుడు లేలేదే నేను ఇట్లా పుట్టి అట్లా ఎత్తుకోవచ్చు, ఇది ఎట్లా వచ్చాయనేసి అప్పుడు వాళ్ళు అక్కడ కొన్ని తర్జన అక్కడ బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు అంత తర్జన ఇంకా మళ్ళీ అది ఒకనాటి చూస్తామనేసి ఆ యొక్క పూలంతా అక్కడ కడితే అమ్మవారు వేసుకొని చూసుకుంటా ఉంటే అప్పుడు అమ్మ ఎంత అందంగా ఉంది, ఎంత అయ్యో సాక్షాత్ దేవినే మన ఇంటికి వచ్చి కొలువైంది కదనేసి మన విష్ణు చిత్రంలో ఆనందపడతాం. తిరిగా ఇదైతుంది. ఆవిడకి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలన్నప్పుడు లేదు నేను సాక్షాత్ శ్రీ రంగనాథునే పెళ్లి చేసుకుంటాను అనేసి అమ్మాయి అంటే కాలక్రమేణా వీళ్ళు విష్ణు చిత్తుల వాళ్ళు ఆ విష్ణుమూర్తిని వేడుకొని అందరూ చూస్తున్నట్ల, ప్రతి ఒక్కరూ చూస్తున్నట్ల, ప్రతి ఒక్కరికి తెలిసినట్ల ఆ యొక్క అంగరంగ వైభవంగా శ్రీ గోదాదేవి అంటే మన ఆండాల్ పరమేశ్వరి ఆ యొక్క మహావిష్ణుని వివాహం అవుతుంది. దీని ఇంకా ఎంతో కథలు ఉంది. ఈ ఒక చిన్న కథ మనం తెలుసుకోవడానికి సాక్షాత్ ఆండాల్ దేవుని తెలుసుకొని, సాక్షాత్ ఆ విష్ణుమూర్తిని తెలుసుకొని, ఆ విష్ణు చిత్తుని తెలుసుకొని, ఈ యొక్క ధనుర్మాసంలో మీతో నేను పంచుకొని మీరు నాతో పంచుకొని అందరూ ఆ విష్ణువుకి ఆ వైకుంఠనాథుని పాద పద్మములకి అందరూ మనము సుఖముగా ఆ యొక్క వైకుంఠనాథుని పాదపద్మం సేవిస్తూ ఆనందిస్తూ ఆ శ్రీమన్నారాయణ్ని ఎప్పుడు తెలుసుకుంటూ ఆనందంగా ఉంటాం మనమందరము. ఈ యొక్క ధనుర్మాసంలో ఈ కథ మీతో చెప్పుకొని నేను ఆనందంగా ఉన్నాను, మీరు ఆనందంగా ఉంటారనేసి ఆ విష్ణుమూర్తి పాదాన్ని సేవిస్తామనేసి సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.